భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్కి నూతన భవనాన్ని నిర్మించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పంగ రవి, రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్, జిల్లా నాయకులు శివప్రసాద్, తుంగ శ్రావణ్ కుమార్, కొత్తపేట మహేష్, పంగ సునీల్, కొల్లూరి బాబు తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్సీ ఆధ్వర్యంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలని, అట్లాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలని, ఆలేరు మండల కేంద్రంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం శిథిలావస్థకు చేరిన కనుక తక్షణమే నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆలేరులో ఉన్నటువంటి 500 మంది విద్యార్థులతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. సమాఖ్యాంధ్ర పాలనలో ఎలాగైతే విద్యారంగం కుంటుపడిందో, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ల నుంచి గత పాలకులు కూడా విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని పీడీఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి కార్పొరేట్లకు ధీటుగా ప్రభుత్వ